ఇకపోతే ఫెయిల్యూర్ ఇన్ గవర్నెన్స్. జిహెచ్ఎంసీ అండి, ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, 1 కోటి మంది బతికేటువంటి ఒక నగరం హైదరాబాద్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకనామిక్ హబ్స్ ఆఫ్ ద కంట్రీ. నెలకు సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపాయల రెవెన్యూ అందించేటువంటి ఒక సిటీ ఇది. 4 జిహెచ్ఎంసీ కమిషనర్లు ఎవరైనా మారుతాడా చెప్పరి? రోజ్ ఇలాబర్తి, రొనాల్డ్ రోజ్ ఇలాబర్తి, తర్వాత అమ్మాయి అంటే అమెరికా ఆంధ్రాకు పోయినట్టుంది, తర్వాత ఇప్పుడు కానీ ఈయన కూడా ఉండనిస్తారా ఉండనేదో తెలియదు. ఇది ఒక్కటే కాదు, నా కమిషనర్లను ఉండనియాడు, నా డీజీపీలను ఉండనియాడు, ఆఫీసర్లను ఉండనియాడు. చదరంగం ఆడినట్టు మనసు చేసినప్పుడు ఆఫీసర్లను మార్చేస్తే పరిపాలనపై పట్టెట్లు వస్తుంది అని చెప్పని హెచ్ఎండి అట్లనే, జిహెచ్ఎంసీ అట్లనే కూడా చేసిన పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోతే ప్రగతి భవన్ రాడు, సెక్రటేరియట్కు రాడు, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కేసీఆర్ గారు కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తాడు, లేదంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చొని పరిపాలన కొనసాగిస్తాడు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎవరైనా సాధారణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డిని కలవాలంటే ఎక్కడ కలవాలా? ఆయన ప్యాలెస్లో కలవాలా? లేదు మోడర్న్ పోలీస్ స్టేషన్ అయినటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్లో కలవాలా? చెప్పండి. దెన్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ అదర్ దెన్ దట్. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇదే మోడర్న్ పోలీస్ స్టేషన్. మామూలు పోలీస్ స్టేషన్కేమో ఇంకొక చిన్న బిల్డింగ్లో ఉంటుంది, ఇది పెద్ద అద్దాల మేడ. ఇది పోలీస్ స్టేషన్, అది కమిషనర్ కూర్చుంటాడు, రకరకాల ఆఫీసర్లు కూర్చుంటాడు. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరే గుర్తు చేసుకోండి. ఒక సర్పంచో ఒక ఎమ్మెల్యేనో రేషన్ కార్డుల సమస్య పరిష్కరించడానికి పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిష్కరించారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. రేషన్ కార్డుల పంచాయతో, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డుల వితరణనో, ఇంకేదో పబ్లిక్ పాలసీకి సంబంధించినటువంటి ఒక ముచ్చట ఎవరన్నా పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిపాలన రివ్యూ చేస్తారా? ఎందుకు పోలీస్ స్టేషన్లో కూర్చొని పరిపాలన అందిస్తున్నాడు? పోలీసులు అంటే ఒక భయానికి చిహ్నం, ఆధిపత్యానికి చిహ్నం. కాబట్టి నేను అక్కడ కూర్చుంటున్నా, నాకు డీజీపీలు సెల్యూట్ కొడతారు, నా కమిషనర్లు సెల్యూట్లు కొడతారు, కాబట్టి నేను ఎవరినైనా ఏ రకంగా బెదిరిస్తా అని చెప్పని ఒక పోలీస్ రాజ్యం నడుపుతున్నాడు అని చెప్పని సింబాలిక్ గా చూపెట్టడం కోసం ఇవాళ సెక్రటేరియట్కు రాడు. దాన్ని కోట్ల రూపాయల సెక్రటేరియట్, అది అద్భుతమైన బిల్డింగ్, అది అక్కడికి ఎందుకు రావట్లేదు? ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండవు? గవర్నెన్స్ విధ్వంసం ఇది, గవర్నెన్స్ విధ్వంసం ఇది. పోలింగ్ స్టేషన్లో కూర్చొని పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత అది రేవంత్ రెడ్డి. నేను కమిషనర్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా, డీజీపీ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా, యు ఆర్ బియాండ్ పాలిటిక్స్. మీరన్నా చెప్పండి ఆయనకు. ఇఫ్ ఈజ్ రివ్యూయింగ్ హోమ్ డిపార్ట్మెంట్, లెట్ హిమ్ సిట్ ఇన్ కమాండ్ కంట్రోల్ సెంటర్. బట్ సివిల్ సప్లైస్ రివ్యూ అక్కడనే నడుపుతుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రివ్యూ అక్కడనే జరుగుతుంది, ఇంకోటి రకరకాల డిపార్ట్మెంట్ రివ్యూలు అక్కడనే జరుగుతాయి, ఆఖరికి సినిమా వాళ్ళకి సంబంధించిన రివ్యూలు అక్కడనే జరుగుతాయి. అది పోలీస్ స్టేషనా, కమాండ్, లేకపోతే ముఖ్యమంత్రికి ఏమైనా ప్రత్యేకమైన కార్యాలయం అక్కడైనా ఇచ్చిండ్రా? లేకపోతే ఆ పైన ఇల్లు కట్టి ఆయనకు పెంట్ హౌస్ కట్టిస్తే ఆండన్ ఉంటాడు, ఇక ప్రజలు అక్కడికన్నా వచ్చి కలిసిపోతారు. ఎవరన్నా సామాన్య ప్రజలు కమాండ్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుందా? ప్రజలకు అందుబాటులో ఉండవు. కేసీఆర్ గారి పైన ఏం మాట్లాడాను? ప్రగతి భవన్లో కూర్చున్నాడు, బయటకు రావట్లేడు, ఎవరికి అందుబాటులో. నువ్వేం చెప్తా ఉన్నావు? ఎలా ప్యాలెస్లో కూర్చున్నావు, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కలవడానికి వీల్లేదు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కలవడానికి వీల్లేదు, నువ్వు సెక్రటేరియట్కు రావు, మరి ఏం పరిపాలన చేస్తా ఉన్నావు నువ్వు? సెటిల్మెంట్గా మా సోదరుడు చెప్తున్నాడు, అడ్వకేట్, ఆయనకు బాగా ఎరుక. ఇటువంటి వాళ్ళు అంత వస్తారు కదా కేసులు, అందరికీ తెలుసు. సెటిల్మెంట్లు చేస్తా ఉన్నాడు. సెటిల్మెంట్లకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది? ఎదుటోడి బార్గెనింగ్ కెపాసిటీ ఎక్కడ తగ్గుతుందన్నా? మామూలు ఆఫీసులో కూర్చుంటే నువ్వు నేను సమానం అంటారు, పోలీస్ స్టేషన్లో కూర్చుంటే పోలీసు వాళ్ళు అంతా సెల్యూట్ కొడతా ఉంటారు, వాళ్ళ ఎదురుగా వచ్చి సెటిల్మెంట్ అంటే ఈజీ అయితే కదా రానే కూర్చుంటున్నావు. మరి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. అండ్ పోలీస్ ఆల్సో షుడ్ ఆన్సర్. దట్ బిల్డింగ్ ఈస్ బిల్ట్ ఫార్ ఎ స్పెసిఫిక్ పర్పస్, టు సేఫ్గార్డ్ ద పీపుల్, బట్ నాట్ ఫర్ పొలిటికల్ థియేట్రిక్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. దుర్మార్గం ఇది. ఇక దానికి తోడు కేసులు, ఇష్టం వచ్చిన కేసులు, సోషల్ మీడియా పైన దాడి. ఇకపోతే ఇక లాస్ట్కి ఇంకో 2 నిమిషాలు, తెలంగాణ సంస్కృతి పైన దాడి. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేసినాడు. ఉద్యమ చిహ్నం అది, లక్షల కోట్ల మంది ప్రజలకు స్ఫూర్తినిచ్చినట్టు తెలంగాణ తల్లి విగ్రహాన్ని డీఫేస్ చేసి పడేసినాడు. గడిల దొరసాని విగ్రహాన్ని పెట్టినట్టు పెట్టి పడేసినాడు. మనమేమో భూతల్లి, తెలంగాణ భూతల్లి అని చెప్పని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకున్నాము కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు. ఆయన
గడిల దొరసాన్ని పట్టుకొచ్చి సెక్రటరియట్ ముందు పెట్టి ఇదే తెలంగాణ తల్లి దండం పెట్టి అని అంటా ఉన్నాడు. తెలంగాణ గేయంతో ఆటలాడిండు, ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారి పథకాలను తుంగలు దొక్కిండు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఇది మేనిఫెస్టో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పెద్దలు, ఈ మేనిఫెస్టోలో 1.5 year అయిపోయింది, గుండెల మీద చేయి పెట్టుకొని చెప్పి ఇది మీరు అమలు చేస్తారా చేయరా? కేసీఆర్ గారు అమలు చేసినటువంటి మానవీయత అమలు చేసిన పథకాలు కావచ్చు, అభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలు కావచ్చు, సర్వనాశనం చేసే హక్కు మీకు ఎక్కడిది? మీ పథకాలు అమలు చేయరు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఒక పథకాలను తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది విధ్వంసం కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ, నేను నిన్ననే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అని జరిగింది. నేను హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన అంశాన్ని కూడా మీడియా ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. 10 ఏళ్లలో ఎప్పుడు మన రోడ్ల ప్రాబ్లం లేకుండే. కేటీఆర్ గారు ఏం కష్టం పడ్డారో, ఎట్లా పడ్డారో, మున్సిపల్ శాఖ మంత్రిగా అద్దాల లెక్క రోడ్లు, ఇవాళ ఎక్కడ చూసినా పాటోల్, సమాధానం చెప్పరు. దోమల నియంత్రణ చేయకపోతున్నారు, ఫాగింగ్ చేయరు, బ్లీచింగ్ చేయరు, క్లోరినేషన్ చేయరు, రోడ్ల మీద పాట్ హోల్స్ను రిపేర్ చేసే పరిస్థితిలో లేదు. ఇవాళ జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్స్ ఎవరు తీసుకోవడానికి ముందుకు రావట్లేరు, ఎందుకంటే పెండింగ్ బిల్స్ పక్కనే ఉన్నాయి. ఒక్క పెండింగ్ బిల్స్ను కూడా పూర్తి స్థాయిలో పే చేయట్లేరు.